ఒక పల్లెటూరి అమ్మాయి సిటీలోని ఒక ధనిక కుటుంబానికి కోడలిగా వస్తుంది. అయితే ఆ అమ్మాయికి వెనుక ఆస్తిపాస్తులు ఏమీ లేవని బ్రోకర్ ద్వారా తెలిసాగా అత్తగారు ఆమెను కోడలిగా కాకుండా పని మనిషిలా చూడడం మొదలు పెడుతుంది. కనీసం హారతి ఇచ్చి ఆహ్వానించకుండానే అత్తగారు లోపలికి వెళ్ళిపోతుంది. భర్త కూడా ఆమెను పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతాడు. ఆమెను ఎవరు లోపలికి రమ్మని కూడా పిలువరు. మరుసటి రోజు ఆ అమ్మాయి చెత్తో బట్టలు ఉతుకుతుంటే భర్త వచ్చి ఆమెను ఎగతాళి చేస్తాడు. పల్లెటూరి దానివి నీకు వాషింగ్ మిషన్ వాడడం తెలియదు అని విమర్శిస్తాడు. కానీ కరెంట్ లేకపోవడం వల్లే ఆమె అలా చేస్తుందని తెలిసి సైలెంట్ అవుతాడు. భర్త ఎన్ని చేసినా ఆమె మాత్రం అతని కోసం అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటుంది. అతను వచ్చాక భోజనం పెట్టి అందరూ తిన్నారా అని అతను అడిగినా తాను మాత్రం చివరన మిగిలింది తింటుంది. అది గమనించిన భర్తలో మార్పు వస్తుంది. కోడలికి ఒక పెద్ద తోట ఉందని విని దాన్ని దక్కించుకోవడానికి అత్తగారు ప్రేమగా నటిస్తుంది. కానీ ఆ విషయం కోడలికి అర్థమవుతుంది. ఆస్తి కోసం అత్తగారు ఆడుతున్న నాటకాన్ని భర్త నిలదీస్తాడు. అత్తగారు కోపంతో ఇల్లు వదిలి వెళ్తూ ఉంటే కోడలు ఆమె కాళ్ళ మీద పడి ఆపుతుంది. మీకు ఆస్తి కావాలంటే నాకున్నదంతా మీకే ఇచ్చేస్తాను, కానీ మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని ప్రాధేయపడుతుంది. కోడలి గొప్ప మనసు చూసి అత్తగారు తన తప్పు తెలుసుకుంటుంది. కన్న కొడుకులు కూడా నన్ను పట్టించుకోలేదు, కానీ ఇంత వేధించినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఏడుస్తూ కోడల్ని క్షమించి అక్కున చేర్చుకుంటుంది. అహంకారం మరియు డబ్బు కంటే ప్రేమే గొప్పది.